దృష్టి సహితమైన భక్తి అది నీకు చాలా లాభాన్ని కలిగజేస్తుంది. దానిలో దేవుడు ఉంటాడు, దేవుడు సన్నిధి మనకు ఉంటుంది. ఒకవేళ మనం అనుకున్న విధంగా దైవ భక్తి లాభానికి సాధనంగా వాడుకుంటే, దీన్ని పెట్టుకొని ఏదో సంపాదించాలి అని, దేవుని యొక్క ముసుగులో ఏదో మనం పొందుకోవాలి అని కానీ మనం ప్రారంభిస్తే, దేవుడి సన్నిధికి వచ్చి దేవుడు సన్నిధిలోకి రావటం వల్ల దేవుడిని ఏదిస్తాడా అనుకొని మన భక్తి కొనసాగిస్తే అది చివరికి నీకు శోధనలోకి తీసుకుని వెళుతుంది. అందుకే ప్రభు అన్నాడు కదా, ఈ లోకంలోకి వచ్చేటప్పుడు నువ్వేం తీసుకురాలేదు, చదవండి, ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, నువ్వు తీసుకుపోలేవు. ఈరోజు భక్తి చేస్తున్న భక్తులకి దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఈ లోకములోకి వచ్చేటప్పుడు నువ్వు ఏమీ కూడా తీసుకురాలేదు, దీనిలో నుండి నువ్వు వెళ్ళేటప్పుడు ఏది కూడా నువ్వు తీసుకొని వెళ్ళిపోలేవు. కనుక నువ్వు ఎలా ఉండాలి? అన్న వస్త్రములు కలిగిన వారై వాటితో తృప్తి పొంది నీ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అది సంతృష్టి సహితమైన భక్తి అంటే ఏమిటి అంటే, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దానిలో నువ్వు ఆనందంగా ఉంటూ నువ్వు భక్తి చేయాలి. తృప్తి చెందాలి. దేవుడు నీకు ఏ స్థితి ఇచ్చాడో. అందుకే ప్రభు అంటాడు, మొదట అది కొంచెముగా ఉన్న తుదకు చివరకు అది మహాభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. ఎలా అంటే, దేవుడు మనకిచ్చిన దానిలో తృప్తికరంగా, అది నీకు గంజి నీరు ఇచ్చారో, నీకు ఏది ఇచ్చాడో, ఎలాంటి గృహం ఇచ్చాడో, ఎలాంటి స్థితి ఇచ్చాడో, దానిలో నువ్వు తృప్తి చెందుతూ నువ్వు భక్తి ముందుకు కొనసాగించగలిగితే, అందుకే సంతృష్టి సహితమైన భక్తి నీకు చాలా లాభము. నీ కుటుంబంలో సమాధానం ఇస్తుంది, నీ కుటుంబంలో సంతోషం ఇస్తుంది, నీ గొప్ప మేలు కలుగజేస్తుంది, గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ప్రభు అంటాడు, నువ్వు బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, శ్రమలు పడుతున్నప్పుడు దేవుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ఎందుకు ధైర్యం పుట్టించటం లేదు? ఎందుకు మరణానికి భయపడిపోతున్నావు? ఎందుకు పరిస్థితులకు భయపడిపోతున్నావు? నీ భక్తి నీకు ధైర్యం కలిగించలేదా? నువ్వేం భక్తి చేస్తున్నావు? దేవుడు ప్రశ్నించినప్పుడు మన దగ్గర సమాధానం ఉందా? ఈరోజు క్రైస్తవుడిగా ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం కదా, దేవుడు అడుగుతున్నాడు, నీ భక్తి నీకు ఎందుకు ధైర్యాన్ని కలిగించటం లేదు? ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు? ఎందుకు దూరంగా పారిపోవాలనుకుంటున్నావు? నీ భక్తి నీకు నేర్పింది అదేనా? నీ భక్తిలో నీకు వచ్చిన ధైర్యం అదేనా? దేవుని కలిగి ఉన్న ప్రజలు ఆలోచించే విధానం ఇది తప్పు కాదా? ఎంతమంది క్రైస్తవులు ఈరోజు మరణాన్ని వెతుకుతున్నారు? ఎంతమంది క్రైస్తవులు ఈరోజు దేవుని విడిచి లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు? అందుకే దేవుడు వాక్యం మాట్లాడుతూ ఉంది, సంతుష్టి సహితమైన భక్తి నీకు గొప్ప లాభాన్ని ఇస్తుంది. ఇహ పరసంబంధమైన ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే, నీవు ఈరోజు సంతృప్తిగా నీకున్న దానిలో గొప్పగా అది దేవుడి ముందు పెట్టి, ప్రభా నీవు ఇచ్చినందుకు వందనాలు అని చెప్పి నువ్వు స్తుతిస్తూ దేవుని గడపగలిగితే, అది చివరికి మహాభివృద్ధిలోనికి దేవుడు తీసుకొని వెళతాడు.